హలో గాయ్స్! నన్నైతే అందరూ నా కర్లీ హెయిర్ రొటీన్ అయితే అడుగుతున్నారు కదా! ఈరోజు నేను మీకు రెగ్యులర్‌గా నా హెయిర్‌కి అప్లై చేసి ఒక న్యాచురల్ హెయిర్ మాస్క్ ఒకటి చూపించబోతున్నాననమాట. ఫస్ట్ అయితే హైబిస్కస్ లీవ్స్ తీసుకోండి. లీవ్స్ తీసుకొని వాష్ చేసేసుకోండి. స్మూత్ పేస్ట్ అయితే చేసుకోండి. మీకు ఎందుకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నానంటే మన కర్లీ హెయిర్‌లో తెలుసు కదా! లీవ్స్ ఎక్కడ ఉండకూడదు హెయిర్‌లో. మీ హెయిర్‌కి ఆల్రెడీ ఏదైనా నాన్ స్టిక్కీ ఆయిల్ లైక్ పారాషూట్ అలోవెరా ఆయిల్ గానీ, లేకపోతే పారాషూట్ జాస్మిన్ ఆయిల్, లేకపోతే బజాజ్ వాడిది ఆల్మండ్ ఆయిల్ గానీ అప్లై చేసుకోండి. అవి నాన్ స్టిక్కీగా ఉంటాయి. యాక్చువల్లీ మన కర్లీ హెయిర్‌కి మనం ఓన్లీ నాన్ స్టిక్కీ ఆయిల్స్ మాత్రమే అప్లై చేయాలి. అప్పుడే హెయిర్ బౌన్సీగా ఉంటది. అలా కాదు నాకు ఓవర్ నైట్ మాయిశ్చర్ రావాలి అంటే క్యాస్టర్ ఆయిల్ లాంటివి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత దీన్నైతే నీట్‌గా డీటాంగిల్ చేయండి. ఓన్లీ వైడ్ కోంబే యూజ్ చేయండి. వైడ్ కోంబ్ యూజ్ చేస్తే మన హెయిర్‌కి డ్యామేజ్ తక్కువ ఉంటది. సో దీన్నైతే ఏంటంటే చేసుకోండి. నేనైతే చేత్తో అప్లై చేసుకుంటా. చేత్తో గానీ గ్లోవ్స్‌తో గానీ అప్లై చేసుకోవచ్చు. మీరు ఎక్స్పర్ట్స్ అనుకుంటే బ్రష్‌తో కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మన హెయిర్ ఇలా బుషీగా ఉంటది కాబట్టి లోపలికి కూడా ఎళ్ళాలంటే హ్యాండ్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. టిప్స్ దగ్గర ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే తెలిసిందే కదా! మనకి టిప్స్ దగ్గర ఎక్కువ డ్రై అవుతా ఉంటది. హెయిర్ బ్రేకేజ్ ఉంటది. బాగా ఫ్రిజీగా ఉంటది. సో, ఇలా హెయిర్ అంతా మొత్తం ఈవెన్‌గా అప్లై చేసేసుకున్న తర్వాత కోమ్‌తో మొత్తం నీట్‌గా కోమ్ చేసేయండి. అప్పుడు హెయిర్‌లో ఇంకా ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటది. పైగా మన కర్ల్స్ అనేవి డిఫైన్ అవ్వడానికి మనకి ఈజీ అవుతాయన్నమాట. మొత్తం కోమ్‌తో చేసేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేయండి. ఓన్లీ కోల్డ్ వాటర్ బాత్ ఒక్కటే చేయండి. జస్ట్ కోల్డ్ వాటర్. నో షాంపూ, నో కండిషనర్, న్యాచురల్ హెయిర్ మాస్క్ కాబట్టి జస్ట్ కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఒక 2-3 బకెట్స్ వాటర్ అయితే పడుతుంది. నీట్‌గా వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకున్న తర్వాత నేనైతే హెయిర్ మాస్క్ పెట్టుకుంటున్నాను, లేకపోతే ఫేస్ మాస్క్ పెట్టుకుంటున్నాను నాకు తేడా తెలియకుండా పెట్టుకుంటున్నాను. ఇలా బన్‌లో అయితే పెట్టుకొని ఉంచుకోండి. ఒక 10-15 మినిట్స్ వాష్ చేయండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత చూసారు కదా! ఇమీడియట్‌గా హెయిర్ ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. బౌన్సీగా ఉండదు. అయితే మనకు కనిపిస్తాయి. అది డ్రై అయిపోయేంత వరకు ఆగండి. డ్రైయర్ లాంటివి ఏమి యూజ్ చేయకండి. హెయిర్ ఫాల్ ఉంటది. అదే డ్రై అయిపోతది. చూసారు కదా! కర్ల్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే డ్రైయర్ లాంటిది యూజ్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత హెయిర్ అయితే ఎలా మారిపోతుందంటే నేను 6:00 స్టార్ట్ చేశాను. 9-10 అయింది. 10 ఆ టైంకి ఐయామ్ ఆల్రెడీ స్లీపీ. చూసారు కదా హెయిర్‌లో ఎన్ని కర్ల్స్ ఉన్నాయో. దీన్నైతే ఇలానే ఉంచేసేయండి. సాటిన్ బోనట్ ఒకటి పెట్టుకొని పడుకోండి. తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే నా హెయిర్ చూసారా వైట్ పార్టికల్స్ అయితే ఉన్నాయి. అయితే నేను మళ్ళీ నార్మల్ వాష్ చేశాను. చూసారా ఆ పౌడరీ సబ్స్టాన్సెస్ కూడా పోయినాయి. కర్ల్స్ అలానే ఉండిపోయినాయి. రీటైన్ అయిపోయినాయి. నా హెయిర్ కంప్లీట్‌గా డ్రై అయిపోయింది. సో ఇదైతే మీరు అకేషన్‌కి వెళ్ళే ముందు పెట్టుకోవద్దు. ఒక 2-3 డేస్ ముందు పెట్టుకోండి. హెయిర్ స్మూత్ అవుతది. ఇంకా ఇలాంటి కర్లీ హెయిర్ హ్యాక్స్ కోసం ఫాలో కొట్టేసేయండి. థాంక్ మీ లేటర్. బాయ్. ఇది మీ కర్లీ హెయిర్ ఫ్రెండ్‌కి షేర్ చేయండి. హోప్ ఇట్ హెల్ప్స్ హర్.